నకిలీ బాబాలు కాషాయాన్ని ధరించి హిందుత్వాన్ని నాశనం చేసే అతి పెద్ద కుట్రలో భాగం. హిందుత్వాన్ని నేరుగా ఎదుర్కోలేక హిందూ ధర్మాన్ని నాశనం చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో వేరే దేశంలో ఉంటే ఇండియాలోకి రానివ్వరు అనే భావనతో హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నట్టు నటిస్తూ ప్రజలను నమ్మించి బోల్తా కొట్టించి హిందూ ధర్మం మీద హిందువులకే విరక్తొచ్చేలా చేయడానికి ముష్కరులు పకడ్బందీగా వేసిన ప్లాన్. ఇప్పుడు వారి పని పట్టేందుకు ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం పెద్ద ప్లాన్ వేసింది. ఒక్కొక్కరిని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తోంది. తాజాగా 14 మంది నకిలీ బాబాలను అరెస్ట్ చేశారు. ఇంతకీ మతోన్మాదులు చేసిన ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ను ప్రభుత్వం ఎలా గుర్తించింది? దేవభూమిలో పెరిగిపోతున్న ఉగ్రమూకలు. ఉత్తరాఖండ్లో భారీగా నకిలీ బాబాలు. ఆపరేషన్ కాలనేమితో భరతం పడుతున్న సర్కార్. దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజలను మోసం చేయడం, మత మార్పిడికి పాల్పడడం వంటి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు, నకిలీ బాబాలను గుర్తించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆపరేషన్ కాలనేమి చేపట్టింది. దీని కింద ఇప్పటి వరకు 14 మంది నకిలీ బాబాలను అరెస్టు చేసింది. వీరిలో కొందరు బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఆపరేషన్ కింద రాష్ట్రంలో 5,500 మందికి పైగా వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారని, వీరిలో 1182 మందిపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. కాగా ఉత్తరాఖండ్లో అతిపెద్ద సంఖ్యలో నకిలీ బాబాలు వచ్చేస్తున్నారు. కాషాయం కట్టుకుంటున్నారు, విభూది పెట్టుకుంటున్నారు, రుద్రాక్షలు పట్టుకుంటున్నారు, దండక మాండలాలతో తిరుగుతున్నారు. పెద్ద ఎత్తున వాళ్లు ఉత్తరాఖండ్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ తమను తాము హిందూ సాధువులుగా చెప్పుకుంటున్నారు. కానీ కాస్త జాగ్రత్తగా 2 ప్రశ్నలు వేస్తే వీళ్లకు రామాయణంలో రా తెలియదు, మహాభారతంలో మా తెలియదు, శాస్త్రం తెలియదు, పురాణం తెలియదు, ధర్మం తెలియదు, మోక్షం తెలియదు. కానీ బాబాలుగా చెలామణి అవుతూ భక్తులను మోసం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జూలైలో ఆపరేషన్ కాలనేమిని ఉత్తరాఖండ్ పోలీసులు ప్రారంభించారు. ఈ ఆపరేషన్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఐజీపీ భరాని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రశ్నించినట్లు చెప్పారు. ఆగస్టులో 4,000 మందిని పోలీసులు ప్రశ్నించిన తర్వాత 300 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. మరోవైపు హరిద్వార్లో 2,704 మందిని తనిఖీ చేసిన తర్వాత 3గురిని, డెహ్రాడూన్లో 922 మందిని తనిఖీ చేసిన తర్వాత 5గురిని అరెస్టు చేసినట్లు ఐజీపీ భరాని తెలిపారు. టెహ్రీ, పౌరి, అల్మోరా, నైనిటాల్తో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఆపరేషన్ కాలనేమి కింద పోలీసులు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దేవభూమి పవిత్రతను కాపాడటమే ఈ ఆపరేషన్ లక్ష్యమని అన్నారు. వీళ్ళందరూ నకిలీ సాధువుల వేషంలో ఉంటారు. కానీ వీరు హిందువులు కాదు, సాధువులు కాదు. అరెస్ట్ అయిన వాళ్లకు ఒక్కొక్కరికి 3-4 ఆధార్ కార్డులుంటున్నాయి. ఇందులో అరెస్ట్ అయిన ఒక వ్యక్తి పేరు రుకున్. అతనికి ఇంకో పేరు కూడా ఉంది. అది షాహాలం అనే పేరు. ఈ షాహాలం ఎక్కడివాడు అంటే తను బంగ్లాదేశ్లోని ఢాకా దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి చెందినవాడు. 6 నెలల క్రితం భారతదేశంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత రకరకాల ప్రాంతాలు తిరుగుతూ కొద్ది రోజుల క్రితం కాషాయం ధరించి ఉత్తరాఖండ్లో కూర్చున్నాడు. ఉత్తరాఖండ్ దేశ భద్రత దృష్ట్యా అత్యంత కీలకమైనది. చైనాతో మనకు సరిహద్దు ఉంది. డిఫెన్స్ పరంగా ఇంటెలిజెన్స్ ఉన్నాయి. మన సివిల్ సర్వీసెస్ సంస్థలు అక్కడ ఉన్నాయి. ఫారెస్ట్ రీసెర్చ్కి సంబంధించిన కేంద్రం ఉత్తరాఖండ్లో ఉంది. హరిద్వార్, రిషికేశ్ వంటి స్థానాలకు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేయాలన్నా, విధ్వంసం సృష్టించాలన్నా ఈ మారువేషంలో తిరుగుతున్న కాలనేమిలు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీరిని ఏరివేసేందుకు పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం ఈ ఆపరేషన్ని కొనసాగిస్తోంది. ఈ ధార్మిక విశ్వాసాలను దెబ్బతీసేందుకు దొంగ సాధువులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ల మీద ప్రస్తుతం ఆపరేషన్ కాలనేమి జరుగుతుంది. పుష్కర్ ధామీ ప్రభుత్వం ఇప్పటికే ల్యాండ్ మీద చాలా పెద్ద ఎత్తున యుద్ధం చేశారు. ఉత్తరాఖండ్లోని అటవీ ప్రభుత్వ భూముల్లో రాత్రికి రాత్రి మసీదులను సృష్టించి ఇష్టారాజ్యం చేసేటువంటి సంస్కృతి మీద ఆయన చాలా పెద్ద ఎత్తున యాక్షన్ చేసి 5,000 ఎకరాలను విముక్తం చేశారు. దాదాపు 600 అక్రమ మజార్లను తొలగించారు. ఇక బంగ్లాదేశ్ పౌరుడైన అమిత్ కుమార్ బెంగాలీ వైద్యుడిగా చలామణి అవుతున్నాడని,
గత 8 ఏళ్లుగా నకిలీ పత్రాలతో సెలాకీలో నివసిస్తున్నాడని ఐజీపీ భరానే తెలిపారు. అతడి ఆధారాలు పరిశీలించి అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్కు చెందిన ఇఫ్రాజ్ అహ్మద్ లోలు తన మతాన్ని దాచారని వివరించారు. ఢిల్లీకి చెందిన రాజ్ అహుజా అనే వ్యక్తి ధనవంతుడిగా నటిస్తూ మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, అతన్ని కూడా సెలాకీలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్ కేవలం మతపరమైన మోసాలను అరికట్టడానికి మాత్రమే కాకుండా దేశ భద్రతను రక్షించడానికి కూడా ఉద్దేశించబడింది. నకిలీ గుర్తింపు కార్డుల ఉనికి, బంగ్లాదేశీ నాగరికుడి అరెస్ట్, అక్రమ ఇమ్మిగ్రేషన్, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలను లేవనెత్తాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ ఆపరేషన్ను ఏ మతానికి పరిమితం చేయకుండా మోసాలు చేస్తే ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.